అంటే 8,000 రూపాయలతోనూ కూడా మనం ఐడి చేసుకోవచ్చు. ఒకసారి చప్పట్లు కొడవచ్చు. 16,000 రూపాయలతోన సేమ్ బండి కొనుక్కుంటే 16,000 మైనస్ అవుతుంది. 8,000 కొనుక్కుంటే అదే 8,000 మైనస్ అవుతుంది. ఈ బిజినెస్ సేమ్ ఉంటుంది. బిజినెస్ అనేది సేమ్ ఉంటుంది. 8,000తో 16,000తోనైనా చేసుకోవచ్చు. ఆప్షన్ యువర్ చాయిస్. ఇక్కడ ఏం సార్ అంటే ఇంత ఇన్నా కూడా మళ్ళీ అంజబాబు సార్కు డౌట్ వచ్చింది. తూడ్చేసి మొత్తం అంటే ఇది మీరు ఎంత చెప్పినా నాకు చైన్ సిస్టమ్ లాగానే ఉంది సార్ అని డౌట్ వచ్చింది. చెప్తా. చైన్ సిస్టానికి దీనికి తేడా. ఆగా చైన్ సిస్టమ్ అయినా మన ముత్తాత చైనే, మన తాత చైనే, మన తండ్రి చైనే, మనం చైనే, మన పిల్లలు చైనే, మన మనమన్లు చైనే, మన ముని మనమన్లు కూడా చైనే. ఇట్లా 7 తరాలు చైన్ అయినప్పుడు ఇది చైన్ సిస్టమ్ అయితే తప్పేంటి? లీగల్గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉందా లేదన్నదే కావాల్సింది. ఓకే. ఇక్కడ సార్ కూడా ఏం డౌట్ వచ్చిందంటే చైన్ సిస్టంలో ఏముందంటే ఒక్కరు ఎన్ఐడీలైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా జరిగినాయి. దీన్ని యూనిలెవల్ అంటారు. మళ్ళీ సార్ ఏం చేయాలి? ఇతను చేయించాలి. సార్ బిజీగా ఉండి బిజినెస్ చేయలే. టోటల్ టీం కెలాప్స్ అయితే ఆగిపోతుంది. ఇక్కడ ఏముందంటే సార్ ఇక్కడ ఇద్దరే లెఫ్ట్ రైట్. ఇక్కడ వచ్చి నరసింహ గౌడ్ సార్ వచ్చిండు, ఇక్కడ వచ్చి రవి సార్ వచ్చిండు. లెఫ్ట్ అంటే సార్ డౌన్లోనే రావాలి, రైట్ అంటే రవి సార్ డౌన్లోనే రావాలి. నరసింహ గౌడ్ సార్ డౌన్లో 10 మంది ఉన్నారు, మళ్ళీ లెఫ్ట్ ఇచ్చాడు, 11 నెంబర్ యాడ్ అవుతారు. 100 మంది ఉన్నారు, 101 అయినా వస్తాడు. 1000 మంది ఉన్నారు, 1001 అయినా వస్తాడు. 10,000 మంది ఉన్న వాళ్ళ డౌన్లోనే వస్తారు, కానీ మధ్యలో ఐడి అనేది రావడం జరగదు. అంటే ఇక్కడ మనకు 50% వర్క్ ఈజ్ ఓవర్. మీకున్న పరిచయాలను పరిచయం చేస్తే మనకి ఇక్కడ పైసలు రావడం జరుగుతుంది. మనకు తెలిసిన వాళ్ళను మీరు ఇంతమందికి చెప్తున్నారు సార్, మరి నాకు అంతమంది తెలియదు. తెలుసా? నాకు తెలియదు. ఇక్కడ ఎవరు ఫోన్ చూసినా కూడా ఒక 100 నుంచి 500 1000 కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఉంటాయి లేదా? మామూలు వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. మీతో నా పెద్ద మనిషి మీతో ఎంత ఉన్నాయి ఫోన్ నెంబర్? ఫోన్లా ఎంత? ఎవరు ఫోన్ తీసుకున్నా కూడా 100 నుంచి 300 400 500 1000 2000 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హైయెస్ట్ ఎంతమంది ఉన్నారు? 1000 కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా? వావ్ సార్, క్లాప్స్ కొట్టవు సార్. నేనేం ఫోన్ తీసినా 100 నుంచి 1000 మందికే ఉంటుంది. సార్ మళ్ళీ ఫోన్ రింగ్ అయిందంటే ఫోన్ మాతోనే ఉంటుంది, మీటింగ్ అయిన తర్వాత ఇస్తాం దయచేసి. ఎందుకంటే నరసింహ గౌడ్ సార్ దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. అందరు పని చేశారా? పని చేయరు. దీనిలో ఫిల్టర్ చేయంగా ఒక 40 మందిని తీసుకోవాలి. 40 మందికి ఏ టీంలో 20 మందికి, బి టీంలో 20 మందికి ఛాయిస్ ఇవ్వాలి. ఏ టీంలో 20 మందికి, బి టీంలో 20 మందికి ఛాయిస్ ఇవ్వాలి. ఈ 20 మందికి 20 మంది పని చేస్తారా? దీంట్లో కూడా కొందరు వండుకుంటారు. ముగ్గురు వండుకున్నా ఇక్కడ 17 మంది, ఇక్కడ 17 మంది పని చేసిన 17 జతలు అయితే జతకి ఎంత అని చెప్పిన మనము 3,000. 17 జతలు అయితే 51,000. కానీ 50,000 రూపాయలు లిమిట్. ఒక్క రోజుకు చప్పట్లు కొట్టవచ్చు. మనం కొంచెం నెగిటివ్ మాట్లాడుకుందాం. ఈ 20 మందికి 20 మంది పని చేయకపోవచ్చు, 10 మందికి ఫంక్షన్లు ఉండొచ్చు. లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది పండుకున్నారు, 10 మందే పని చేసిండ్రు. 10 జతలు అయినాయి. జతకి ఎంత అని చెప్పినాము? 3,000 రూపాయలు. ఎంత వస్తుంది ఇక్కడ? 30,000 రూపాయలు ఒకటే రోజుకి వస్తుంది. క్లాప్స్ కొట్టవచ్చు. ఇక్కడ ఇంకా నెగిటివ్ మాట్లాడుకుందాం. 20 మందిలో 19 మంది వండుకున్నారు, ఒక్కడొక్కడే పని చేస్తున్నారు. ఏ గ్రూప్లో ఒక్కైనా, బి గ్రూప్లో ఒక్కైనానే పని చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? ఒక జత అయింది. సార్కు ఒక జత అయింది. జతకి ఎంత అని చెప్పినాము? 3,000. 30 రోజులు అనుకుంటే 3,000 ఇంటూ 30 రోజులు అనుకుంటే ఎంత? ఇది 90,000 రూపాయలు. ఆడుతూ పాడుతూ మన పని మనం చేసుకుంటూ మనకు వీలున్న టైంలో మనకు తెలిసిన వాళ్ళకు మనం రెఫర్ చేయడం ద్వారా మనం మనీ సంపాదించుకోవచ్చు. లీగల్గా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. అనుకుంటావా? 1000 రూపాయలు తీసుకుందాం. ఏం సార్? ఇది బాగా వినండి, మీకు లైఫ్ చేంజ్ అవుతుంది. అర్థం కాకుంటే నేనేం చేయలేను. 50,000 రూపాయలు నెలకు వస్తున్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్గా 10,000 పెరిగినాయి జీతం. 50,000 ఇంటూ మనం ఒక సంవత్సరం అనుకుందాం, 12 నెలలు ఎంత అవుతుంది? ఎంత సార్? 6 లక్షలు. ఒకటి ఇది బాగా వినండి సార్. మీరు సంవత్సరానికి 6 లక్షలు, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 30 ఇయర్స్కి ఎంత అవుతుంది?
1,80,00,000 అవుతుంది. అవునా లేదా? లెక్క కరెక్టా తప్ప? కరెక్టే. కానీ దీని డౌట్ ఉంది. ఏం డౌట్ ఉందంటే ఇప్పుడున్న 50,000 30 సంవత్సరాలు 50,000 ఉంటుందా? పెరగదా? 1,00,000 కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. 1994లో బంగారం రేట్ ఎంత ఉండదు సార్? ఒక తులం బంగారం మీరు కానీ పెద్దవాళ్ళు చెప్పాలి. 94లో 6,000. ఓకే, 2025 ఈరోజు అప్రాస్లో ఎంత ఉంది సార్ బంగారం రేటు? 83,000 రూపాయలు ఉంది. ఎన్ని టైమ్స్ పెరిగింది బంగారం చెప్పండి. నేను పెరిగిన దాని గురించి మాట్లాడడం లేదు. నీకు వచ్చే 50,000 రూపాయలు ఏవైతున్నాయో మిగిలిన పైసలు చెప్తున్నా. మిగిలిన అన్నీ ఏం ఖర్చు కాకుండా మిగిలితేనే 1,80,00,000 అవుతున్నాయి. అవునా లేదా? ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎంతమంది చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ మీరే ఉన్నారా? దొరికినా కరెక్ట్. ఓకే, 1,80,00,000 సార్ 1 మినిట్. కోకపేటలో మంచి విల్లా కావాలా? దొరుకుతుందా? మంచి విల్లా కావాలి నాకు, దొరుకుతుందా? దొరకదు. 1,80,00,000కు నువ్వు 30 సంవత్సరాలు నీవు కష్టపడితే, మరి నా గురించి చెప్తా, నా ఒక్కని గురించి. నాకు రోజు ఎంత వస్తుంది? 50,000 రూపాయలు వస్తుంది. ఇంటూ 30 రోజులు, ఒక నెలకి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 15 లక్షల రూపాయలు అవుతుంది. ఇంటూ 12 మంత్స్, ఒక 1 ఇయర్ అనుకుంటే ఎంత? 1 ఇయర్ 12 నెలలు. మళ్ళీ రాస్తా. 1,50,00,000. సార్ 1,80,00,000. ఇంకా 50 అంటున్నా, అందుకంటున్నా. 1,80,00,000. ఈయన ఎన్ని సంవత్సరాలు చేసిండు సారు? మరి నేనేమి చేసిన? ఒకటే సంవత్సరం చేసిన. నా ఇంకా ఎన్ని సంవత్సరాలు బాకీ ఉంది? 29 సంవత్సరాలు. తప్పగా అనుకోకూడదు, పచ్చిగా మాట్లాడుతున్నా. డోంట్ టేక్ అండ్ రాంగ్. 30 సంవత్సరాలు నువ్వు పీకుడు పీకితే 1,80,00,000 వచ్చినాయి. నేను సంవత్సరంలో సంపాదిస్తున్నా. దిస్ ఇస్ పవర్ ఆఫ్ ADMS. డోంట్ టేక్ అండ్ రాంగ్. ఇంటూ 2 2 ఐడీలు. మా భార్యది కూడా ఉంది. ఎంత అవుతుంది? 3 కోట్లు. మళ్ళీ లక్షల్లో పోతావు. 3,60,00,000. దేకో మేరా రౌడిజం క్యా హై. సంవత్సరానికి పాసిబుల్ ఉందా లేదా? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు సార్, గెలిపించడం ఇంపార్టెంట్. ఇక్కడ అన్నదమ్ములు కూడా ఉండొచ్చు, సొంత అన్నదమ్ములు కూడా. అన్న ఎక్కువ సంపాదిస్తుంటే తమ్ముని కొంచెం ఈగో ఉంటుంది. అరే మా అన్న ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఏం సార్, తమ్ముడు సంపాదిస్తున్నాడు, అన్న కన్నా అరే మామూడు జర ఎక్కువ సంపాదిస్తున్నాడు రా కొంచెం ఉంటుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కరెక్ట్ ఉన్నాయి, ఇంట్లో వాళ్ళ భార్యలకు ఉంటుంది. ఇలా ఎలాంటి సంబంధం లేకపోయినా ADMS అని ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అని వచ్చి ఇక్కడ చెప్తున్నామే. మాకేమైనా పైసలు ఇస్తున్నారా? ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి వెనక ఫోన్లు చూస్తున్నారు. నీవు కాదు, సూచనల గురించి చెప్తున్నావు. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మనం వినడానికి వచ్చాం, నేర్చుకోవడానికి వచ్చాము. మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, కానీ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నేను ఫోన్పే చెక్ చేస్తా, చూపెట్టు నాకు. ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా, జీరో గురించి కాదు. జీరో నుంచి నీవు కరెక్ట్ తలుచుకుంటే నా ఎదురుగా ఉన్నావు. నేను హీరో చేసే కెపాసిటీ నాకుంది. వస్తావా? ఈ బిజినెస్లకు గరీబ్ సే అమీర్ బంతే, 0 to హీరో పోతే. గంజికి లేనోడు కూడా బెంజ్లో తిరిగే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థితి నుంచి మహోన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే వెపన్ ప్లాట్ఫామ్ ఇది. బట్ కండిషన్ అప్లై. నమ్మాలి మనం. నమ్మితే సొమ్ము, లేకుంటే దుమ్ము. నమ్మకుంటే ఏం చేయలేం. నవ్వడం ఒక యోగం, నవ్వించడము ఒక భోగం, నవ్వకపోవడము అది నేను చెప్తలేను, మీరు చెప్తున్నాం. నవ్వుకుంటేనే పైసలు సంపాదించవచ్చు. ఇక్కడ కష్టపడుకుందరు అంటారు, నేనైతే చాలా కష్టపడుతున్నా భయ్, మస్తు కష్టం చేస్తున్నా, పైసలు మిగులుతలేవు. దిమాగ్ ఉన్నాడు, దునియా మొత్తం చూస్తున్నాడంట. దిమాగ్ సే కామ్ కర్నా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఇంకా మనకంటే దరిద్రుడు ఎవరు లేడు.
నిజంగా దేవుడు మన ఇంటి ముందర ప్రత్యక్షమైతే, నిజంగా ప్రత్యక్షమైనను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏమంట మనం మామూలుగా సినిమాలో చూపిస్తారు కదా, గద కిరీటం వల్ల పెట్టుకొని దేవుడు వస్తే ఏమంటాం? నిజంగా వచ్చినాను ఇక్కడికి ఏమంటాం మనం? ఏ డ్రామా కంపెనీ రానిది అంటాం. కిరీటం కింద బల్బా పెట్టుకొచ్చినావు, ఏ డ్రామా కంపెనీ ఇది అంటాం. ఐడెంటిటీ కార్డు చూపెట్టు, మా ఆర్టిస్టులు అడుగుతారు స్టాప్ అంటే ఏమంటావు? కార్డు చూపెట్టు అంటారు. ఆయన అంటాడు, అరే బాబు నీకు నేనే రా ఐడెంటిటీ కార్డు ఇచ్చింది, నువ్వు నన్ను అడుగుతున్నావు ఐడెంటిటీ కార్డు అంటారు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే పిలిపించిండ్రో వాళ్ళు నిజంగా దేవుడితో సమానం. వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి. ఆకలి అయిన వాళ్ళకు మీటింగ్ అయినాక మళ్ళీ ఉంది అన్నం కావాలంటే తినుంటే ఇంత. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మెంటాలిటీ నాట్ ఈక్వల్ టు రియాలిటీ. నీవు మొత్తంలో చూడు అది రూపాయలతో ఇప్పుడు ఐడి తీసుకొని ఈరోజు కష్టపడితే ఇదే రోజు 50,000 రూపాయలు వచ్చే కంపెనీ భారతదేశం మొత్తం తిరిగి చూడు, గూగుల్ చేసి చూడు, ఏదైనా కంపెనీ ఉందే లీగల్గా, ఎవరినో ముంచి కాదు, లీగల్గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా టీడీఎస్ కట్టాయి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి నీ వైట్ మనీ నీ అకౌంట్లోకి వచ్చే కంపెనీ ఏదైనా ఉందా? దిస్ ఇస్ ఏడిఎంఎస్, పవర్ ఆఫ్ ఏడిఎంఎస్. సో బిగ్ రౌండ్ అప్లాస్, చప్పట్లు కొట్టండి. ఏడిఎంఎస్ ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. 3 సంవత్సరాల్లో 1500 షోరూమ్లు పెట్టిన కంపెనీ. హీరో కానీ హోండా కానీ 2012లో విడిపోయినాయి. వాళ్ళు అప్పటి నుంచి చరిత్ర చూడండి, ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు పాపులర్ అయ్యారు. వచ్చిన 3.5 సంవత్సరాలలో దూసుకెళ్తుంది, బుల్లెట్ స్పీడ్లో, జెట్ స్పీడ్లో వెళ్తూ ఉంది కంపెనీ. మనం ఇంత ఇన్న తర్వాత మనం బయటకు పోయినాక ఏం చేస్తాం? ఫోన్లు బంద్ పెట్టించినాం. బయటకు పోయినాక మన ఫ్రెండ్ నడితే ఏమంటాడు? ఏడుకోయినావు అంటాడు. నరేష్ ఎందుకు ఫోన్ ఎత్తలేవు, ఏడుకోయినావు అంటే ఏం ఇట్లా అయినా ఆర్టీసీ డ్రైవర్ అంట, భలే చెప్పిండ్రా బాయ్, రోజు 30,000 నుంచి 50,000 లక్ష రూపాయలు తీసుకుంటారంట, అట్లా సంవత్సరానికి నెలకు 15 లక్షలు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు అంటే ఏమంటాడు ఆయన? అట్లన్నాడు. ఓడెవడో చెప్తా నీవు వింటావారా? పోదాం పా, సల్లా ఉండే ఫ్రిడ్జ్లా చికెన్ ఫ్రై చేయించిన అంటారా లేదా? ఒక్క క్వశ్చన్ అడగండి. మేము పైసలు తీసుకున్న వాళ్ళము, మీ లైవ్లో మీ స్టేజ్ ముందర మీ కళ్ళ ముందర ఉన్న మీ ఊరోళ్ళు కూడా ఉన్నారు. ఇది నడవదు 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 అని బయట మస్తు చెప్తున్నారు. నై చల్తా నై చల్తా నై చల్తా నై చల్తా, చలానా హే భయ్. ఒకటే క్వశ్చన్ అడగండి. నరేష్ సార్ మీ ఫ్రెండ్ ఉండి ఇది నడవదురా అన్నాడు అనుకో, సరే నడవదురా ఓకే, 10,000 నాకి, నేను నీకు రిటర్న్ ఇయ్యానని చెప్పు, ఇస్తాడా? 10,000 నాకి, నువ్వు నేను రిటర్న్ పైసలు ఇయ్యానని చెప్పు, ఇస్తాడా? మరి 10,000 నువ్వు నమ్మనప్పుడు వాడు నీ ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? కొందరు అంటారు మా ఫ్రెండ్ చెప్తే ఇంటా సార్ నేను. మీ ఫ్రెండ్ ఏమన్నా స్వామి వివేకానందనా, సోక్రటీసా, తత్వవేదనా? హూ ఆర్ యూ మ్యాన్? నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ, సబ్ కుచ్. నీకు లేకపోతే ఎవడు ఇయ్యాడు, ఒకవేళ ఇచ్చినా అడగకుండా ఉన్నాడు. కరోనా వచ్చి మనకు పాఠం కాదు, గుణపాఠం నేర్పింది. పైసలు ఉంటే ఏంది, పైసలు లేకుంటే ఏంది అనేది కళ్ళకు కట్టినట్లు చూసినాం మనం. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారా ఎవరైనా? ఆర్ఎంపీ డాక్టర్ ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే దీంట్లో ఒక నామినీ ఆప్షన్ అనేది ఉంది. ఇంతసేపు ఏం అర్థమైందో ఏం లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క 5 నిమిషాలు విన్న తర్వాత నేను ఫస్ట్ మాటకే కట్టుబడి ఉంటా. ఇది విన్న తర్వాత కరెక్ట్ ఇక్కడ ఉన్నోళ్ళు పోయినోళ్ళ గురించి చూడదో గోలీమార్, కరెక్ట్ విన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా. రాత్రికి కరెక్ట్గా మీకు నిద్ర పడితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నైట్కు నిద్ర పడితే రేపు పొద్దుగాల 10,000 రూపాయలు ఫోన్పే చేస్తాను నేను వాళ్ళకి, నాకు ఫోన్ చేసిన వాళ్ళకు. ఏంటి సార్ అంటే ఇక్కడ నామినీ ఆప్షన్ ఉంది, దాని గురించి సబ్జెక్ట్ ఉందని చెప్పాను. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతా, దయచేసి వినండి. బిజినెస్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం, ఎలా చేయాలనో నెక్స్ట్ లెవెల్లో చెప్తానన్న. ఇక్కడ ఎందుకంటే నేను పేరు తీసుకుంటున్నా ఎగ్జాంపుల్గా. ఇక్కడ రాజు అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ రాము అనే పర్సన్ ఉన్నాడు. మన టీంలో మన బిజినెస్లో వచ్చి యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ప్రతిరోజు కష్టపడితే వచ్చే డబ్బులను యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మనం చేసే వ్యవసాయం కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఎనీవన్ మనం చేస్తే వస్తే లేకుంటే లేదు. సార్కి ఎగ్జాంపుల్గా షాప్ ఉంది,
వారం రోజులు షట్టర్ వేసుకొని బంద్ చేసుకొని ఆయన పర్సనల్ పని మీద పోయిండు, పైసలు వస్తాయా? రావు. ₹1,00,00,000 షాప్ ఉంది, హోల్సేల్ షాప్ ఉంది, ఫర్టిలైజర్ షాప్ ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, పైసలు వస్తాయా? రావు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ తీసుకుంటున్న రాజు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కష్టపడి నెలకు ఒక 50,000 నుంచి ఒక ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, ఉదాహరణకు తెలియడానికి మాత్రమే చెప్తున్నా. డోంట్ టేక్ అండ్ రాంగ్. ఇక్కడ వాళ్ళ పేర్లున్నా ఏమనుకోకూడదు. ఎవరు చెప్పనీకపోయినా, ఇట్లాంటి ప్లాన్లో చెప్పనీకపోతే ఇది మంచి కంపెనీ ఉంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనీకపోతే, ఎవరు చెప్పనీకపోయినా దగ్గరికి నమ్మనీయలే. చల్ ఇట్లాంటి మస్తు వచ్చినాయి, మస్తు పోయినాయి, మొన్ననే 1,50,00,000 వేసుకపోయిండు, నువ్వు మళ్ళీ వచ్చిన వరపై నా ఇంటికి వెళ్ళి తెల్లగానే అని అనేటోళ్ళు ఉన్నారు. చెడగొట్టేటోళ్ళు మన కుటుంబంలో ఉండొచ్చు, మన ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు, ఈ హాల్లో ఉండొచ్చు, మీ పక్కన కూడా ఉండొచ్చు. ఇక్కడ ఎందుకంటే ఈ నెలకు సంపాదించే 50,000 ₹1,00,000 ఏవైతే ఉన్నాయో ఆరాంగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. నెలకు ₹1,00,000 వస్తున్నాయంటే ఒక చిన్న కారు మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈయన పోత యాక్సిడెంట్ అయి చనిపోయిండు అనుకుందాం, ఈయనకు వచ్చే పైసలు వస్తావే ఆగుతాయా? ఇంటి యజమాని చనిపోయిండు బాస్, నామిని పక్కకెట్టండి. ఇప్పుడు మనం చేసే పని గురించి మాట్లాడుతున్నాం, మనం ఏదైనా బయట పని చేస్తున్నాం. ఇన్సూరెన్స్ పైసల కాడికి వస్తాయి, అంజనేయ సార్ చెప్తే ఇన్సూరెన్స్ పైసల కాడికి వస్తాయి, ఆగిపోతాయి, కరెక్టే. కానీ ఈ రాము అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో నెలకు ₹30,000 సంపాదిస్తున్నాడు. కానీ తను కష్టపడి ఒక టీం ఏర్పాటు చేసుకొని, ఒక 100 మందికి టీం ఏర్పాటు చేసుకొని, ఈ ఏ టీంలో నుంచి ఈ బి టీంలో నుంచి రోజు ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు ఇప్పిస్తున్నాడు అనుకుందాం. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. నెలకు 30,000 సంపాదిస్తున్నాడు ఆయన, కానీ ఒక టీం క్రియేట్ చేసుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్కైనా అప్పల్ రాజుకైనా రోజుకు ఉండేది 24 గంటలే, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు. ఈ 86,400 సెకండ్లను వాడుకొని కొందరు కోట్లు సంపాదిస్తున్నారు, కొందరు లక్షలు సంపాదిస్తున్నారు, కొందరు వేలు సంపాదిస్తున్నారు, కొందరు 100లు సంపాదిస్తున్నారు, కొందరు టైం పాస్ చేస్తున్నారు. మనం టైం పాస్ చేస్తున్నామా, టైం టేక్ చేస్తున్నామా? బంగారంలోని ప్రతి క్షణానికి ఎలా విలువ ఉంటుందో జీవితంలో కూడా ప్రతి క్షణానికి అలాగే విలువ ఉంటుంది. ఆ ఉన్న టైంను వాడుకొని ఈయన సంపాదించే నెల జీతం 30,000 సంపాదిస్తున్నాడు. ఈ టీంని ఏర్పాటు చేసుకొని ఏ టీంలో కొంతమందిని ఒక 50 మందిని, బి టీంలో ఒక 50 మందిని రోజు 3,000 నుంచి 5,000 రూపాయలు ఇప్పిస్తున్నాడు. ఈయన కూడా పోత యాక్సిడెంట్ అయి చనిపోయిండు అనుకుందాం. ఈయనకు వచ్చే ఇన్కమ్ వస్తుందా, ఆగుతుందా? వస్తుంది. ఎవరికి వస్తుంది? ఇక్కడ నామినీ అనే ఆప్షన్ ఉంది. తను చనిపోయినా కూడా తన మేడానికి రావడం జరుగుతుంది. మా టీంలోనే వనపర్తిలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ సార్ ఏజ్ వచ్చి 59 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం అయితే రిటైర్మెంట్ అవుతుండే. నేను స్టార్టింగ్లో చెప్పనీకి పోయినప్పుడు, రెడ్డి నాకు ఇవల్ల వీలు కాదు, నాకు ఏడవుతుంది అని చెప్తే, సార్ మీకున్న పరిచయం చేయండి మీ కస్టమర్లను అంటే, కొందరు పరిచయం చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు 350 చేసినాక ఒక లాస్ట్ ఇయర్ సారు స్ట్రోక్ వచ్చి చనిపోయే ముందు 3,350 మంది అయినరు అప్పటికి. సారు లేడు ఇప్పుడు. కానీ లేకపోయినా ఈ నామినీ ఆప్షన్ ఉంది కాబట్టి, ఈ టీం చేసిన దాన్ని బట్టి రోజు 3,000 నుంచి 30,000 రూపాయలు ఆ మేడం అకౌంట్లకు రావడం జరుగుతుంది. కొన్నిసార్లు 50,000 కూడా రావడం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ నామినీ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ అకౌంట్ అనేది మేడంకు ట్రాన్స్ఫర్ చేయించిన. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, మీరు బాగా గ్రహించండి. ఇక్కడ మనిషి లేడు, ఇక్కడ మనీ కూడా లేదు. ఇక్కడ ఏం సార్ అంటే, మనిషి లేకపోయినా మనీ వస్తుంది బాస్, మనీ వస్తుంది. ఇప్పుడు కొట్టండి చెప్పండి. కరోనా టైంలో మీకు డౌట్ ఉంటే, కరోనా టైంలో భర్తలను చనిపోయిన భార్యలు ఎవరంటాం, వాళ్ళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే చూడండి. భర్తలను కోల్పోయిన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎలా ఉంటుంది అన్నది. నేను ఒకటి అసైన్మెంట్ ఇస్తాను, ఇది రాత్రి కంపల్సరీ చేయాలి అందరు కూడా. దయచేసి రాత్రి 2 గంటలకు అలారం పెట్టుకొని లేవండి.
నేను రియల్గా చెప్తున్నా, ఇది ఒక్కటి చేసినందుకే నాకు నా జీవితం మారింది. దయచేసి చెప్తున్నా, దయచేసి రాత్రి 2 గంటలకు అలారం పెట్టుకొని లేవండి. పెద్ద మనిషి అంటాడు, నేను మందు దాకా అలవాటు ఉంది, మందు దాకా పండుకుంటా సార్. పండుకున్నా కూడా లేవాల్సిందే. లేవనాల గురించి నేను మాట్లాడాను. నీ జీవితం మీద నీకు జీలు ఉంటే, నీ భార్య పిల్లల కొరకు నువ్వు బతుకుతుంటే ఇది ఒక్కటి చేయండి. రాత్రి 2 గంటలకు అలారం పెట్టుకొని లేచి చూడండి. మీ పక్కలో ఉన్న మీ భార్య పిల్లల ముఖాలను చూడండి ఒకసారి. డోంట్ టేక్ అండ్ రాంగ్, తప్పుగా అనుకోకూడదు. పెళ్లి కాని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కసారి మోకాల మీద కూర్చొని కళ్ళు మూసుకొని, ఒక్కసారి మోకాల మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను లేను చనిపోయినా అనుకో. ఒక్క 2 నిమిషాలు నేను లేను చనిపోయినా అనుకో. నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చెప్పను. నువ్వు ఈరోజు తోపు తురిమి రచ్చకట్ట మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మాట్లాడతావు. నైట్కు నీ పీకినవు. నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి చెప్పు. నీతో పాటు కలిసి మాట్లాడిన నీ ఫ్రెండ్ మాట్లాడతాడా? నీ అన్నదమ్ములు మాట్లాడతారా? మీ బామ్మర్దులు మాట్లాడతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పాప అనుకుంటుంది, నాకు 3 తారీఖు రోజు నాది బర్త్డే ఉంది, మా డాడీ నాకు డ్రెస్ తీసుకొస్తాడు, మా కేక్ తెచ్చి నా సెలబ్రేషన్ చేస్తాడు అనుకుంటారు. మీ భార్య అనుకుంటుంది, కిరాయి ఇంట్లో ఉంటే నాకేం పర్వా, మా సార్ ఉన్నాడు కిరాయి కడతాడు అని, చిటీలో డబ్బులు కడతాడు అనుకుంటుంది ఆమె. నాకు స్కూల్ ఫీజు కట్టేది ఉంది, మీ బాబు అనుకుంటాడు, ఏమున్నా మా డాడీ చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటా అంటాడు. ఒక 2 నిమిషాలు నేను లేను నేను చనిపోయినా అనుకో. కళ్ళు మూసుకొని మోకాల మీద కూర్చొని నేను లేను చనిపోయినా అనుకో. నీకు కళ్ళులో నీళ్ళు రాకపోతే రేపు పొద్దుగాల నాకు ఫోన్ చేయి, నీకు 10,000 రూపాయలు ఫోన్పే చేస్తాను. నేను మాట మీదనే ఉంటా. కరోనా వచ్చి మనకు పాఠం కాదు, గుణపాఠం నేర్పింది. పైసలు ఉంటేంది, పైసలు లేకుంటేంది అన్నీ చూసినాం. ఎవరైనా చనిపోతే జేసీబీలు పెట్టి మాస్కులు వేసుకొని కిట్లు వేసుకొని దూరం ఉండి పూడ్చి వచ్చిన రోజులు ఉన్నాయి. మర్చిపోయారు అప్పుడే. ఆక్సిజన్ కొరకు గాలి, ఆక్సిజన్ లేక కూడా చాలామంది బలైనరు బాస్. నీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది అంటే పైసలు లేక కూడా శవాన్ని వేసుకొచ్చిన చాలామంది ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒట్టిగా జోకా వచ్చి కూర్చుండలే, ఇక్కడ పని పాడలేక కూర్చుండలే మీరు. అవునా లేదా? మీరు ఎన్నో మీటింగ్లు విని ఉంటారు, ఎన్నో మీటింగ్లు చూసి ఉంటారు. ఎంతో తోపుల దగ్గర, సెలబ్రిటీల దగ్గర, మీరు ట్రైనర్స్ దగ్గర మీరు మీటింగ్లు విని ఉంటారు. ఒక్కడన్నా అడిగిండా మీకు రాత్రి 2 గంటలకు లేచి మీ అలారం పెట్టుకొని లేచి మీ భార్య పిల్లల ముఖాలు చూడండి అని? నేను లేకపోతే నా పిల్లల లైఫ్ ఏమవుతుందో చూడండి. భర్త చనిపోతే భార్య 2 సార్లు ఏడుస్తుందంట. భర్త చనిపోతే భార్య 2 సార్లు ఏడుస్తుందంట. ఒకసారి భర్త చనిపోయిన దుఃఖంలో బాధలో ఏడుస్తుందంట. ఇంకోసారి రియలైజ్ అయ్యి ఏడుస్తుందంట. సస్తే చచ్చా వీడు కానీ నన్ను నా పిల్లలను నన్ను నా పిల్లలను రోడ్డు పాలు చేసి ఇలాంటి అవులగాని ఎందుకు చేసుకున్నాని రియలైజ్ అయ్యి ఏడుస్తుందంట. అలాంటి సిచ్యువేషన్ నాకు రాకూడదు, నా ఫ్యామిలీకి రాకూడదని వచ్చిన గవర్నమెంట్ జాబ్ను తృణపాయంగా వదిలేసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 3.5 కోట్లు సంపాదించిన 31 నెలలలో. ఊటిగా చెప్పట్లా, గాలికి స్టేట్మెంట్ ఉంది. గేట్ బంద్ చేసి నా స్టేట్మెంట్ చూపించినాకనే బయటికి ఇచ్చండి నాకు. దిస్ ఈస్ పవర్ ఆఫ్ ఏడిఎంఎస్. 10 నిమిషాలు నచ్చినవన్న ఉద్దేశంతోనే మీ భార్య మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది. ఒక 20 సంవత్సరాలు ఒక ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక ఆడపిల్ల నువ్వు నచ్చినవన్న ఉద్దేశంతోన 10 నిమిషాలు నచ్చితే నేను పెళ్లి చేసుకున్నది. బట్టలు ఉత్తది, బని ఉత్తది, అవసరమైతే డ్రాయర్ కూడా ఉత్తది. ఏం చేసి సత్తామనుకునేదో చెప్పు నాకు. ఎంత ఉందో నీ బ్యాంక్ బ్యాలెన్స్? బయట తోపులము మీసాలు ఓడేస్తాము, జబ్బలు కొట్టుకొని తిరుగుతాము. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది బాస్? ఐఎమ్ సీరియస్లీ టెలింగ్. మన జీవితం మార్చుకోవడానికి ఒక అవకాశం అందించిండ్రు మీ అప్లైనర్ రూపకంగా. వాళ్ళకు ఒకసారి క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను అన్నిట్లో నమ్మమని చెప్పట్లేదు, వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోమని చెప్తున్నా. దిమాకునోడు దునియా మొత్తం చూసినట్ట దిమాగ్ సే కామ్ కర్నా. హార్డ్ వర్క్ చేసేది అయిపోయింది. అమ్మాయిలు పని చేసే వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారా? మరి ఎదురుగా మిల్లుంది, అవుతున్నారా? కూలి పని చేసే కూలి పని చేస్తున్నారు.
అప్డేట్ వర్షన్. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిఫరెంట్? వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎలా ఫెయిల్ అయ్యాం, దాన్ని సరిచేసి సక్సెస్ చేసి మన ఇండియా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఫెయిల్ అయిన కాడ ఉంటే అక్కడనే ఫెయిల్యూర్ అయిపోతాం బాస్. మనం పోతే ముళ్ళు గుచ్చుకున్నది, సేను కోతుంటే పొలానికి కోతుంటే ఇంకా ముళ్ళు గుచ్చుకున్నది కానీ ఆడనే కూర్చుంటావా, ముందరకు పోతావా? ముందు అడుగు ఎట్లా వేయాలి? చెప్పులు లేకపోయినా కంపలకి వెళ్ళి దాటే సందర్భం వస్తుంది ఒకసారి. ఎలా దాటాలి? ఒకడు మోసం చేసినా నువ్వు చచ్చిపోతావు ఊరేసుకొని. పోతావు మోతేవారు వెనుకున్నలో ఏం చేసిపోతావు. ఒక ఆయన చెప్తాడు, పైసలుంటే వెనక కట్టకపోతావు, 60 సల్లా దాదంపా. వెనక ఎవడు కట్టకపోరు గురు, వెనక ఉన్నోళ్ళు ఏం చేసి సత్తాం అనేది నా క్వశ్చన్. వెనక ఉన్న వాళ్ళని ఏం చేసి సత్తాం అనేది నా క్వశ్చన్. మనము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ సందర్భాన్ని బట్టి మనం ఒక 3 రోజులు 4 రోజులు హైదరాబాద్ ఏదో సిటీ పోవాల్సి వస్తుంది ఫ్యామిలీకి దూరంగా. ఇంట్లో భార్యకు పైసలు ఇచ్చిపోతాం, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు 500, 1000, 2000 ఎవరు ఇస్తారు. వారం పోతే ఇంకా కొంచెం ఎక్కువిస్తారు, నెల పోతే ఇంకెక్కువిస్తారు. జీవితాంతం మనం లేవు సచ్చినాం అనుకో, ఏమి ఇచ్చిపోతావు చెప్పు. నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మకు చెప్పుకుంటే చాలు. వాయిస్లో బేస్ తగ్గింది, అందరు సైలెంట్ అయిపోయారు. నామిని ఇస్తే సరిపోతుంది, పైసలు కామ్ కర్రానా. నామిని ఇచ్చినాం, నామిని ఉంది ఆడ. మేము ఓఆర్ఆర్ వేసి పెట్టినాం, అవుటర్ రింగ్ రోడ్ వేసి పెట్టినాం. అవుటర్ రింగ్ రోడ్లో 120 స్పీడ్ పోవచ్చు కారు, 100 స్పీడ్ పోవచ్చు, 80 స్పీడ్ పోవచ్చు, ఇంకా మా అంటే 60 స్పీడ్ పోవచ్చు. అంతకంటే స్పీడ్ పోవాలంటే తక్కువ స్పీడ్ పోవాలంటే అవుటర్ ఎక్కవలసిన అవసరం లేదు. బయట సర్వీస్ రోడ్లు మస్తు ఉన్నాయి. మేము రోజు 50,000 రూపాయలు తీసుకోవచ్చు అని చెప్తున్నాం. 5,000 తీసుకో, 3,000 తీసుకో, అట్లయితేనే బిజినెస్కి రా, లేకుంటే మూసుకొని పో, మీ పని మీరు చేసుకోండి. ఉద్దానంగా సపోర్ట్లు కొడుతున్నావు, కనెక్ట్ అయినట్లున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎంత తోపు ఉన్నా ఎంత తుర్మి ఉన్నా మన ఫ్యామిలీకి ఏమిచ్చిపోతున్నాం అన్నది నా సబ్జెక్ట్ మొత్తం. ఈ బిజినెస్ చేస్తావా చేయవా గోలీమార్, నీ విఘ్నతకి వదిలేస్తున్నాం. చేసేటోళ్ళమో మేము చేస్తున్నాము, లక్షల కోట్లు తీసుకుంటూనే ఉన్నాం. దాంట్లో మీరున్నదా లేరన్నది ఇంపార్టెంట్, అవునా లేదా? ఈ అవకాశం అందరికీ ఉంది. ఏం సార్ ఉందా లేదా? నరసింహ సార్ అందరికీ ఉంది, ఆంజనేయులు సార్ అందరికీ ఉంది. నేను ఆర్టీసీ డ్రైవరే, ఆయన ఆర్టీసీ డ్రైవరే, మరి తేడా ఉందా లేదా? ఆంజనేయులు సార్ నాకు తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది? ఆయన నల్ల ఉన్నా, నేను తెల్ల ఉన్నానే. కానీ మేము ఇక్కడికి రావడానికి మేము చేతులు అందించినాం, కానీ చేతులు క్యాచ్ చేస్తలేరు వాళ్ళు. బయట ఏం చేస్తాడంటే ఒక ఆయన మంచిగా బతున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు, కింద ఉన్నాడు, ఏం చేశాడు? కాళ్ళు బట్టి గుంజుతుంటాడు. ఇక్కడ కూడా మేము గుంజుతాం, కాళ్ళు బట్టి కాదు, చేతులు బట్టి పైకి గుంజుతాం, పైకి లాగుతాం. పైసలు తీసుకొని కాదు, ఫ్రీగా. ఇలాంటి సబ్జెక్టు చెప్పడానికి బయట మోటివేషన్ క్లాసులని అవని ఇవని వేలు తీసుకుంటారా లేదా? మేము ఇలా మారడానికి కూడా నేను కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను నేర్చుకోవడానికి. లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ వరకు వెళ్ళాలి. లుక్ కల్చర్ ఏంది? ఫోన్ వచ్చినాక ఎవడు పట్టించుకుంటానే లేరు. పెళ్ళం ఉంటే ఇతర ఆమె అక్కడ ఫోన్ చూస్తుంటుంది, ఈ మొగడు ఇక్కడ ఫోన్ చూస్తుంటాడు. పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులతోనే ఉంటే ఆ పిల్లలే ఫోన్లు చూస్తుంటారు. ఫోన్ అవసరమే, నేను ఫోన్ వద్దంటున్నాను. ఫోన్ అవసరమే, అత్యవసరం కాదు. ఫోను అత్యవసరం కాదు. పైసలు ఉంటే అప్పుడు ఫోన్ గిని ఏం లేకుండా, పర్సు లేకుండా మనము హైదరాబాద్ గిట్లా తిరిగి వస్తుండే. ఫోన్ గిని లేనప్పుడు ఏం సార్ పెద్ద మనిషి పోతుంటమే లేదా? పట్నం తిరిగి వస్తుంటమే లేదా? ఈ ఫోన్ వచ్చినాక ఏ పైసలు అవసరం లేదు, ఫోన్ ఒక్కటి ఉంటే చాలు. ఏడుకు వచ్చినా స్కాన్ చేసిపోతున్నాం. అప్డేట్ అవసరమే, నేను కాదనట్లేదు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఎక్కడో పుట్టిన కొమరం భీమును, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారిని ఒక్క దగ్గర కలిసి ఇంగ్లీష్ వాళ్ళతోనో యుద్ధం చేస్తే, ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుందని వచ్చిన రాజమౌళికి వచ్చిన ఒక్క ఆలోచన RRR మూవీ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది. 900 కోట్లు కలెక్ట్ చేసింది.
ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ వరకు వెళ్ళాలన్నదే ఇంపార్టెంట్. మీ పేద కుటుంబంలో పుట్టిన మా నాయన చదువుకోలేదు, నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివిన, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన. స్కూల్లో కూడా నేను ఫస్ట్ బెంచ్ కాదు, లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్లో ఎవరుంటారో మీకు అందరికీ తెలుసు. చదువులో కాదు, హైట్ ఉన్నందుకు వెనక కూర్చోబెడతాం, నవ్వుతున్నాం. కానీ ముందర కూర్చున్న వాళ్ళు ఎంసీఏలు ఎంబీఏలు చేసి నెలకు 70,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు సంపాదిస్తుంటే నేను వాళ్ళకు టైం ఇచ్చి 10 లక్షలు సంపాదిస్తున్నా. దిస్ ఇస్ మై క్యాపబిలిటీ. మరి ఇంతసేపు నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మరి పైసలు సంపాదించిన వాళ్ళతో మాట్లాడిస్తామా?